అన్నట్టుగా కర్మ ఫలితం అంటున్నారు. గత జన్మలో చేసింది ఈ జన్మలో అది దాని రిఫ్లెక్షన్ ఉంటుంది. ఈ జన్మలో చేసేది వచ్చే జన్మలో ఉంటుంది అంటున్నారు. కానీ ప్రస్తుతం సైన్స్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఈ కర్మ ఫలితాలు, ఈ జన్మలు, మరు జన్మలు ఇవన్నీ నమ్ముతారంటారు ప్రజలు. అటువంటి వారికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? సార్ ఇవన్నీ ఉన్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అవి సైంటిస్ట్ ఉన్నాడు, ఎవరో తీసుకోవద్దు. మనకి అబ్దుల్ కలాం రాష్ట్రపతి గారు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆయన మంచి ముందు రాష్ట్రపతి కాకపోతే ఆయన సైంటిస్ట్. అలానే తీసుకుందాం కాసేపు ఆయన ప్రతిసారి భగవంతుని నమ్మలేదా? ఆధునిక కాలంలో లేడా? నిన్నటిదాకా మనతోటేగా ఆయన ఉన్నది. కలియుగంలో మనతో పాటు ఉన్నవాడే కదా. నువ్వు నమ్మను అంటే మరి అంత పెద్ద సైంటిస్ట్, ఆధునిక కాలం ఉన్నావు, అంత పెద్ద సైంటిస్టే నమ్మాడు కదా. అలాంటి వాళ్ళు ఇప్పటికీ మన సైంటిస్టులు చాలామంది ఉన్నారు కదా. ఇప్పటికీ నువ్వు రాకెట్ పైకి పంపిస్తున్నావు, పైకి పంపించినప్పుడు ఆ రాకెట్ నమూనాని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెడుతున్నావు. సూపర్, అవును, ఖచ్చితంగా. మరి ఎందుకు పెడుతున్నావు? దేవుడు అనేవాడు ఉన్నాడు, వాడి పాదాలను ఆశ్రయిస్తే, పాదాల దగ్గర ఎందుకు పెడుతున్నావు? ఆయన పాదాలను ఆశ్రయిస్తే మనకు మంచి జరుగుతుంది, మనం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అక్కడ దాకా కాదు, లేటెస్ట్గా తీసుకుంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నిన్ననే వచ్చిన సమాధానం అని. ఆమె 9 నెలలు ఉన్నారు. అవును, సునీత గారు 9 నెలలు ఉన్నప్పుడు ఆమెతో పాటు భగవద్గీత, వినాయకుడి విగ్రహం తీసుకెళ్లారు. మరి ఇక్కడికంటే ప్రశాంతమైన జీవితం అది. మరి అక్కడికి తీసుకెళ్లారా లేదా? ఆమె వెళ్ళింది చంద్రుడి దగ్గరికి, ప్రశాంతమైన భగవంతుడి దగ్గరికి. భగవంతుడితోటే ఉంటున్నా కానీ భగవంతుని తీసుకెళ్ళిందా లేదా? అదే నన్ను కాపాడిందని ఆమె చెప్పిందా? మరి ఆమె ఒక రకంగా ఆమె సైంటిస్టే కదా. మరి ఆమె నమ్మిందా లేదా? అంతకంటే నిదర్శనం ఏంటి మనకి? 9 నెలలు అక్కడ ఉన్నా కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి బాగుంది, మాట్లాడగలిగింది, నేను బాగున్నాను అని మీడియాలో చెప్పగలిగింది. మరి భగవంతుడు రక్షిస్తున్నాడా లేదా? అంతకంటే ఏంటండి నిదర్శనం? లేటెస్ట్ నిదర్శనం మనకిది. అబ్దుల్ కలాం గారు ఒక నిదర్శనం. సరే ప్రస్తుతం మన మధ్య లేరు, ఉన్నవాళ్ళు చూపించిన నిదర్శనం ఉంది కదా. ఆమె కూడా గొప్ప సైంటిస్ట్ కదా, ఒక ఆడ మనిషి. మళ్ళీ అందులో అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి ఆడ మనిషి కూడా నమ్మింది కదా, మరి ఆమె ఉండగలిగింది కదా. ఆమె ఉండటానికి భగవత్ శక్తి తోడ్పడ్డది కదా, చాలదా? ఇంకా ఇన్ని మనకు ప్రజెంట్గా భగవంతుడు మనకు చూపిస్తున్నా, ప్రత్యక్షంగా చూపిస్తున్నా నమ్మను దేవుణ్ణి, ఇదంతా వేస్ట్, ఆధునిక కాలంలో ఇవన్నీ ఉండవు అనడం అవివేకం.